ఎంతమందికి ఆమ్లెట్స్ అంటే ఇష్టం? నాకు చాలా 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 ఇష్టం. అలా అని ఊరికే అదే సేమ్ రెసిపీ చేసుకోవడమంటే చాలా బోర్ నాకు. అలా వచ్చిన రెసిపీయే ఇది. ఒక 3 టైమ్స్ రెసిపీ చేశాననుకో, ఫోర్త్ టైమ్ వేరే రెసిపీ రావాల్సిందే. సో, చాలా డెలిషియస్ ఉంటది. మీరు ట్రై చేయండి. ఈరోజు ఇక్కడ నేను 2 ఎగ్స్, కరివేపాకు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, వెల్లుల్లి అండ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ మీడియం సైజ్‌ది సరిపోద్ది 2 ఎగ్స్‌కి. దాన్ని ఆనియన్ పైనున్న పీల్ మొత్తం తీసేయండి. ఒకవేళ ఏమైనా బ్లాక్‌గా ఉంటే అస్సలు ఇది వాడకండి. అది ఆ పీల్ మొత్తం ఒకవేళ పీల్ పోయినా పర్లేదు. అది మొత్తం తీసేసి సన్నగా కట్ చేసుకోండి. నేను జనరల్‌గా సాల్ట్ వాటర్‌లో వాష్ చేస్తాను వెజిటబుల్స్ అన్నీ కూడా. సో, వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ గార్లిక్ ఎలా పీల్ చేయాలో చెప్తాను. చాలా సింపుల్ ట్రిక్. ఎంత గార్లిక్ ఉన్నా సెకండ్స్‌లో తీసేయొచ్చు. దంచేది ఉంటది గదా! దాంతోనే ఒక్కసారి దంచారు అంటే ఈజీగా పీల్ అయిపోతది గార్లిక్. ఎన్ని ఉన్నా చాలా చాలా ఈజీగా పీల్ చేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు దంచే దాంట్లో ఎల్లుల్లిపాయలు ఒక 10-12 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు అండ్ జీలకర్ర వేసుకోవాలి. ఫస్ట్ ఎల్లిపాయలని లైట్‌గా దంచేసేయండి. మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు. లైట్‌గా దంచుకుంటే సరిపోతది. అలా దంచిన దాంట్లో ఆల్రెడీ మసాలా చూపించాను కదా! ఇంకేం లేదు. ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర అండ్ పసుపు. ఉప్పు కొంచెం చూసేసుకోండి. జనరల్‌గా ఎగ్స్‌లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అవ్వకుండా చూసుకోండి. ఎక్కువైతే అస్సలు బాగోదు. సో, ఇది మంచిగా దంచుకోవాలి. ఎలా ఉండాలి అంటే పొడి పొడిగా ఉండాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వద్దు. అది ప్రాపర్ కన్సిస్టెన్సీ అనమాట ఎల్లిపాయ కారంకి. సో, నేనిక్కడ ఆల్మోస్ట్ నా స్పైసెస్‌కి తగ్గ ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు అండ్ పావు స్పూన్ జీలకర్ర యేసుకున్నాను. ఇది మంచిగా దంచుకున్న నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నాను. ఆ ఎగ్స్‌ని ఎలా టెస్ట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. కంపల్సరీ ఎగ్స్ టెస్ట్ చేసుకోవాలి. కింద మునిగితే ఎగ్స్ ఫ్రెష్‌గా ఉన్నాయి. అవి యూజ్ చేయాలి. పైనకొచ్చాయనుకో దయచేసి అది డస్ట్‌బిన్‌లో పడేయండి. అస్సలు యూజ్ చేయకండి. మంచిది కాదు. అండ్ ఆ తర్వాత పెనం తీసుకొని, పెనంలో జస్ట్ 1 ½ స్పూన్ ఆయిలేస్తున్నాను. 1 ½ స్పూన్ కన్నా తక్కువనే ఉంటది. బట్ 1 ½ స్పూన్ ఆయిల్. అదేంటి అసలేం మిక్స్ చేసుకోలేదు, ఏం చేయలేదు ఆయిలేసేస్తుంది అనుకోకండి. చూపిస్తాను. పెనం హీట్ ఎక్కాక ఆయిలేసాను కదా! ఆయిలేసాక నేను ఇక్కడ మనం ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేసుకున్నాం కదా సన్నగా, అవేసుకొని మంచిగా వేయించుకుందాము. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. సో, పెనం మీదనే డైరెక్ట్ ఎందుకేస్తున్నానంటే, ఇంకొక గిన్నె తీసుకొని, ఆ గిన్నె లో ఏయించి మళ్ళా తీసుకోవడం కన్నా అని చెప్పి డైరెక్ట్ ఒకటే దాంట్లో చేద్దాం అని చెప్పి పెనం మీదనే వేయిస్తున్నాను. మీరు వేయించండి. చాలా త్వరగా గూడా అవుతుంది. నార్మల్ దానికన్నా కూడా. లైట్‌గా వేయించేసుకోండి. స్ప్రెడ్ ఔట్ చేసి వేయించండి వేయించేటప్పుడు. అప్పుడు ఈజీగా అవుతుంది. సో, ఇక్కడ మంచిగా ఎంత సన్నగా కోసుకుంటే మనకి అంత జల్దీ ఫ్రై గూడా అవుతుంది. మీరు లావు లావుగా కోసుకుంటే ఫ్రై అవుతుంది. కానీ మధ్యలో పచ్చిగా ఉండి సైడ్స్‌లో మాత్రమే బ్రౌన్ అవుతుంది. ఇప్పుడు ఇది బ్రౌన్ అయ్యాక ఏం చేయాలో చూపిస్తా. లైట్‌గా బ్రౌన్ అయింది కదా! ఇప్పుడు మీరు చూసుకుంటే బ్రౌన్ అయినాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకేసేస్తున్నాను. నాన్ వెజ్ డిష్‌లో, ఎగ్స్‌లో ఎంత కరివేపాకుంటే అంత ఫ్లేవర్‌ఫుల్‌గా అనిపిస్తది నాకు. సో, నేను కొంచెం కరివేపాకు ఎక్కువనే యూజ్ చేస్తాను. నాన్ వెజ్ డిషెస్‌లో గానీ, ఫ్రైస్‌లో గానీ మంచిగుంటది. టేస్ట్ గూడా అరోమా గూడా బావుంటది. ఇదొక 2 మినిట్స్ సాటే చేసుకుందాం జస్ట్. ఆనియన్స్ బ్రౌన్ అయ్యి, కరివేపాకు కొంచెం క్రిస్పీ అవ్వాలి. అండ్ ఆ లోపల నేను 2 ఎగ్స్‌ని మంచిగా బీట్ చేసుకుంటున్నాను. జస్ట్ అందులో ఇంకేం వేయొద్దు. జస్ట్ బీట్ చేసుకోండి నార్మల్‌గా. మంచిగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది వేగిపోయింది కదా! మనం ఆల్రెడీ చేసుకున్న వెల్లుల్లిపాయ కారం ఉంది కదా! అది ఇందులో ఏసుకోవాలి. లైట్‌గా ఆ పచ్చి వాసన పోతే బావుంటుంది. ఎల్లిపాయ కూడా ఫ్లేవర్ చాలా వస్తుంది. పచ్చి వాసన పోయి, ఇవన్నీ బ్లెండ్ అయ్యి చాలా అరోమాటిక్‌గా ఉంటుంది. ఫ్లేవర్‌ఫుల్‌గా గూడా ఉంటుంది. సో, లైట్‌గా ఒక 2 మినిట్స్ అండ్ ఇందులో నేనిప్పుడు ఏం చేస్తానంటే, కొంచెం ఒక పావు స్పూన్ కన్నా తక్కువ ఆవు నెయ్యి ఏస్తున్నాను. నెయ్యి మీ ఇష్టం. ఏదన్నా ఏసుకోవచ్చు. మీరు స్కిప్ చేయాలనుకుంటే అది స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఏస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. బావుంటుంది. జస్ట్ ఒక పావు స్పూన్ కన్నా తక్కువనే ఒక 3-4 డ్రాప్స్ అనుకోండి. బావుంటుంది. అండ్ కొంచెం అరోమాటిక్ ఇంకా ఫ్లేవర్‌ఫుల్‌గా చాలా బావుంటుందనమాట. ఇది కొంచెం ఒక
2-3 మినిట్స్ వేగితే సరిపోద్ది. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. వేగిన తర్వాత ఏం చేస్తాను అంటే, ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఏమనుకుంటున్నారు మీరు? స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నా స్టైల్ ఎగ్ రెసిపీ మీకొస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి, మనం ఎగ్స్ పీచ్ చేసుకున్నాం కదా! అందులో ఇదెయ్యాలి. అదేంటి ఇలా చేస్తుంది అంటే, ట్రై చేయండి. ఒక్కసారి ఇలా ట్రై చేశారనుకోండి, నెక్స్ట్ టైమ్ ఇంకా మీ గో టు ఫేవరెట్ ఎగ్ రెసిపీ అవుతది. ఆమ్లెట్ రెసిపీ అంటా నేనైతే. సో, ఇది మంచిగా ఇందులోకేసేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఒక 1-2 మినిట్స్. ఎంత బీట్ చేసుకుంటే ఎగ్ అనేది అంత ప్లఫీగా, అంత బాగా వస్తుంది. అండ్ ఇది మనం ఎలా తినేయొచ్చంటే నార్మల్‌గా స్నాక్ లాగా తినేయొచ్చు. ఆహ్, ఏం కర్రీ చేసుకోవాలి అనే ఓపిక లేనప్పుడు ఇది చేసేసుకున్నామనుకో, అన్నం కూడా మంచిగా కలిపేసుకొని మంచిగా తినేయొచ్చు. ఇంకొక కర్రీ కూడా అవసరం లేదు. అంత యమ్మీగా, డెలీషియస్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా 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 బావుంటది. అండ్ ఇప్పుడు మళ్ళా స్టవ్ ఆన్ చేసి చాలా తక్కువ ఆయిల్ ఏసుకుంటున్నా. జస్ట్ ఏంటంటే కింద ఎగ్ వేస్తే అది మాడకుండా ఉండడానికి లైట్‌గా ఆయిల్ డ్రిజిల్ చేసుకుంటే సరిపోతది. దాంట్లో ఈ ఆల్రెడీ మనం ఎగ్ బ్యాటర్‌ని ఏదైతే కలుపుకున్నామో మంచిగా బీట్ చేసి పెట్టుకున్నాం కదా! అది దాని పైన వేసేయడమే. మంచిగా కొంచెం స్ప్రెడ్ ఔట్ చేసేయాలి. స్ప్రెడ్ ఔట్ చేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అయన్నీ కూడా ఒకటే దగ్గర ఉండకుండా మొత్తం ఎగ్ మొత్తం ఉండేలాగా ఆమ్లెట్ మొత్తం అక్కడక్కడ తగులుతుంటది. లేదంటే ఒకటే దగ్గర ఉంది అనుకోండి మనకు ఫ్లేవర్ మిస్ అయితూ ఉంటదనమాట. అందుకని జస్ట్ స్ప్రెడ్ ఔట్ చేసుకొని, మూత పెట్టుకొని ఒక 3-4 మినిట్స్ మగ్గనియండి. 3-4 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఫ్లిప్ చేసామనుకోండి ఈజీగా ఫ్లిప్ అయిపోతుంది. అండ్ ఎగ్ కూడా ఫ్లఫీగా వస్తుందనమాట. మూత పెట్టుకోవడం చేయడం వల్ల. సో, జస్ట్ 3-4 మినిట్స్. 3-4 మినిట్స్ తర్వాత మీరు పైన చూసినుంటే పైన కొంచెం లైట్‌గా పచ్చిగుంది. కొంచెం పడింది. నా మీద కాదు కిందే పడింది. కొంచెం జాగ్రత్త పొయ్యి దగ్గర ఫ్లిప్ చేసుకున్నాను. సో, ఆయిల్ స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే. ఇంకొక 2 మినిట్స్ మనం నెక్స్ట్ అదర్ సైడ్ గూడా ఫ్రై చేసేసుకుంటే సరిపోతది. డెలీషియస్ అంటే డెలీషియస్ ఎగ్ రెసిపీ రెడీ అనమాట. ఆమ్లెట్ సారీ. చాలా చాలా బావుంటది. ఒక్కసారి ట్రై చేశారనుకో మళ్ళీ అదే చేసుకుంటుంటారు. మా ఆయనకైతే చాలా ఇష్టం. ఎప్పుడన్నా ఏం తింటావు కన్నా అంటే, "కన్నా నాకు ఆ రోజు ఎగ్ ఆమ్లెట్ ఏసావు కదా! అది ఏసి పెట్టు" అంటాడు. అంత ఇష్టం ఆయనకి. సో, ఇక్కడ నేను చపాతీలు నేను చాలా సన్నగా చేస్తాను. నేను ఆ చపాతీ ఎంత సన్నగా చేపిస్తానో చూసారా? అంత సన్నగా చేస్తాను. మా ఆఫీస్‌లో నా చపాతీస్‌కి ఒక ఫ్యాన్ బేసే ఉండే. సో, దే యూజ్డ్ టు లవ్ మై చపాతీస్. "ఇంత సన్నగా ఎలా చేస్తావు? నెక్స్ట్ టైమ్ నాకు తీసుకురావా" అని చెప్పి. సో, అంత బావుంటాయి. మీకు చపాతీ రెసిపీ కావాలంటే కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో చపాతీ రెసిపీ పోస్ట్ చేస్తాను. చాలా సన్నగా, మెత్తగా, ఫ్లఫీగా పొంగుతాయి. అండ్ ఇప్పుడు చూపిస్తాను ఎంత మెత్తగా ఉన్నాయో. దాన్ని పిసికేసాను లిటరల్లీ నేను. అంత మెత్తగా ఉన్నాయి చపాతీస్. ఆ రోజు నేనింకా దొండకాయ కర్రీ చేశాను. పులుసు పోసి చాలా యమ్మీగా, డెలీషియస్‌గా వచ్చింది. సో, నైట్ డిన్నర్ వచ్చేసి దొండకాయ పులుసు, ఆమ్లెట్ అండ్ చపాతీ. ఇంకేం కావాలండి. యమ్మీ డెలీషియస్ డిన్నర్ కదా! సో, మీకెలా అనిపించింది రెసిపీ కింద కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంకా డెలీషియస్ రెసిపీస్‌తో మీ ముందుకొస్తాను. డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.